ప్లానింగ్ ఎందుకు లేదో మనకైతే తెలియదు అది. కానీ వాళ్ళ వైసీపీలో పెద్ద ఎత్తున ఒక సంక్షోభం రాబోతుంది కదండి. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేల స్థానభ్రంశము, కొంతమంది సిట్టింగ్ల మార్పు, ఒక స్థానాన్ని మంచి ఇంకొక అంటే స్థానం. చాలాసార్లు నేను కూడా కామెంట్ చేస్తున్నాను. అంటే కక్ష సాధింపు అంటే చట్టం ప్రకారం చట్టం తన పని చేసుకుపోతుంది. చంద్రబాబుకి ఏమైనా తప్పులు చేసి ఉంటే దాన్ని చట్టం ప్రకారం జరగాల్సింది జరగాలి. కానీ ఏంటంటే ఓవరాల్గా జగన్ మీద చేసింది కూడా అదే. జగన్ మీద గతంలో కూడా ఏంటంటే జగన్ మీద జరిగింది కూడా కక్షలాగా పట్టే చేశారు. కానీ జగన్ ఒక చంద్రబాబు మీద జైల మొత్తం తెలుగుదేశాన్ని ఒక ఇదంతా పట్టుకొని ఆయన అసలు నిరంతరంగా దానిలోనే మునిగి తేలుతారని అనిపించేటట్లు ఆ రోజు టార్గెటెడ్గా పిన్ పాయింటెడ్గా జగన్ మీద జరిగింది అది. అవును. ఈరోజు అలా కాదు, స్కాటర్డ్గా చాలామంది మీద ఒక స్కాటర్డ్గా తెలుగుదేశం శ్రేణులు కాదన్న ప్రతి వాళ్ళ మీద జరిగింది. దీంతో ఏమైంది, అది జనాల్లో చాలా నెగిటివ్ మెసేజ్ వెళ్ళటం వల్ల కక్ష సాధింపే ఈ ప్రభుత్వానికి అల్టిమేట్ గోల్. నెలలో ఒకసారి బట్టల్లో నొక్కటం, మిగతాదంతా కక్ష సాధింపు అనేది కొంత వ్యాపించినటువంటి వాతావరణం ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా ఇప్పుడు షర్మిల వెళ్ళినా వెళ్ళకపోయినా జగన్కి కాస్త నెగిటివ్ నడుస్తూనే ఉంది. జనాల్లో వ్యతిరేకత ఉంది. ఇవాళ సీఎంఓ నుంచి తాడపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ వస్తే ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. అసలు మాకు ఫోన్ ఎందుకు వస్తుంది, అది రోజు 10 మంది కాదు, భయపడేలాగా వాళ్ళు ప్రవర్తన, వాళ్ళ పనితీరు ఉంటే ఇప్పుడు దానికి వాళ్ళ గురించి మనం ఆలోచించలేము. కానీ భయపడటం అంటే వాళ్ళు భయపడి ఏం చేస్తారు, ప్రజలు ఆల్రెడీ వాళ్ళు తగ్గించినా వాళ్ళని పాక ఏం చేసినా ఇంకో వాళ్ళని తెచ్చిపెడితే వాళ్ళు పోయి జనాల్లో చెబితే వినేది ఎవరు? మళ్ళీ అక్కడ ఆల్రెడీ జనాల్లో పలుకుబడి ఉన్నవాళ్ళు, జనాల్లో పనిచేసిన వాళ్ళు అయితే వాళ్ళు 175లో దాదాపు 75 స్థానాలు, 60 నుంచి 75 స్థానాలు మారుస్తారు అని ఒక పెద్ద ఎత్తున సంకేతాలు వస్తున్నాయి. అంతమంది మీ మార్పు సాధ్యమా? పార్టీ ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నేను మొన్న పోతే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అక్కడ ఎవరు వాళ్ళు చాలా ఎక్కువగా నెగిటివ్ ఉందనేది చాలామంది అంతమంది న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా చెబుతున్నారు. ఇంత వ్యతిరేకత వస్తే మరి వాళ్ళకి ఏ ఇన్పుట్స్ లేవా, ఫీడ్బ్యాక్ లేదా? వల్ల ఏమన్నా సైలెంట్ ఓటర్ ఎవరైతే అట్టడుగువాడు, పేదవాడు, పథకాల లబ్ధిదారు ఓటేస్తాడంటే చూడాలి. ఎందుకంటే నాట్ బై బ్రెడ్ అనేది మనం ఎప్పుడు వింటాం. నాట్ బై బ్రెడ్ అలోన్, మీరు డబ్బులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళని ఇతర సంతృష్టిపరిచినంత మాత్రాన. ఆంధ్రప్రదేశ్లో కూడా నిరుద్యోగం, తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగానికి ఎంతో కొంత పరిష్కారం ఇక్కడ చూపించడానికి ప్రయత్నం అయితే భారీ ఎత్తున జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ భయంకరంగా ఉంది కదా. తెలంగాణలో 23.5 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి. అలాగే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కూడా సాధ్యమైనంత చేశారు, కొన్ని వైఫల్యాలు ఉన్నా. కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా వైఫల్యాలు ఎక్కువ పెద్ద ఎత్తున కనపడుతున్న నేపథ్యంలో మరి ఇదంతా అంటే మనకి గ్రౌండ్లో అసలు ఆంధ్రప్రదేశ్ అందరూ చాలా మంది గుడ్డిగా బ్లైండ్గా ఏం చెప్తున్నారంటే తెలంగాణలో సీఎం కేసీఆర్ గారు సీట్లు మార్చలేదు కాబట్టి ఓడిపోయారు అని. ఆయన వాస్తవానికి 10 మంది మారిస్తే తెలంగాణ, నేను కూడా మొదటి నుంచి తెలంగాణలో ఎలక్షన్ రిజల్ట్ రాకముందు నేను ప్రైవేట్గా మాట్లాడినప్పుడు